ప్రభునామం మహిమ కలుగునుగా. హల్లెలూయా. కిందకి వెళ్ళి ఆ బ్లాక్ తీసుకొచ్చింది, ఇంకోటి ఉంటుంది కదా. ప్రియులారా, పరిశుద్ధ వచనంలో నుండి ఈరోజు మనం మేం నూన్ అనే అక్షరాలకు సంబంధించిన ఆ జీవాక్షరాలకు సంబంధించినటువంటి వాటిలో ఉన్న వచనాలు మనం చదివాము. ప్రభు ఆత్మ వాటిలో నుండి మనకి ఉపదేశమును, ఆజ్ఞను, శాసనములను దయచేయాలని ఆయన సన్నిధానంలో, తద్వారా ఆ కట్టడలు గైకొనేటట్లు హృదయాన్ని లోపరుచుకునే శక్తిని ఇవ్వాలని, మన నోటితో స్వేచ్ఛార్పణలను మనం ప్రభువుకి ఇచ్చేటట్లుగా చేసిన ప్రమాణం నెరవేర్చేవారిగా ఆయుక్తం చేయాలని ఎదురు చూద్దాం. ఈ భాగంలో మేం అనే భాగంలో ప్రధానంగా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. అందులో 3 విషయాలు చెప్పాడు. 1 ఆజ్ఞలు, 2 శాసనాలు, 3 ఉపదేశములు. ఇవేం చేస్తున్నాయంటే 3 రకాలుగా 3 విధములైనటువంటి జ్ఞానాన్ని మనకి దయచేస్తుంది. నిజంగా దానిని దినమెల్లా ధ్యానిస్తున్నప్పుడు మొదట దేవుని ఆజ్ఞలు నిత్యము తనకు తోడుగా ఉన్నాయని, అవి ఏం చేస్తున్నాయంటే శత్రువులకు మించిన జ్ఞానాన్ని ఇస్తున్నాయి అన్నాడు. 2 ధ్యానిస్తున్న శాసనాల గురించి చెప్పాడు. నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు అన్నాడు శాసనాల ధ్యానంలో. ఉపదేశానికి వచ్చేసరికి ఉపదేశం లక్ష్యం చేస్తున్నందున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు అన్నాడు. అంటే జ్ఞానాధారము నేనే అని దేవుడు చెప్పాడు కదా. ఇప్పుడు శత్రువులకు మించిన జ్ఞానం, బోధకులందరికంటే విశేష జ్ఞానం, వృద్ధులకు మించిన జ్ఞానం, విశేష జ్ఞానం అనేది ఎక్కడ దాచబడింది? దేవుని వాక్యంలోనే ఉంది. కనుక ఈ జ్ఞానం మనము పొందాలంటే ఖచ్చితంగా దేవుని వాక్యం మీద ధ్యానం ఉంచుకోవాలి, వాటిని ప్రియముగా ఎంచాలి, వాటిని లక్ష్యం చేయాలి. ఎప్పుడైతే ప్రియముగా ఎంచి ధ్యానించి లక్ష్యం చేస్తావో వాటిలో నుండి మనకు విశేషమైనటువంటి అపరిమితమైనటువంటి జ్ఞానం కలుగుతుంది అని మొదటి మాటలు గుర్తు చేస్తున్నాయి. కనుక దేవుని సన్నిధిలో ప్రియులారా, మొట్టమొదట మనం మన ధ్యాస అంతా కూడా దేవుని ఆజ్ఞల మీద పెడతాం. వాస్తవంగా ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం అనే మాట. అయితే ఇవి కొంత ఎచ్చక కొంత అచ్చక వచ్చాయి. యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో ఆ మాట చెప్పింది. కొంత ఎచ్చక ఉంది, కొంత అచ్చక ఉంది. అలా చెప్పిన వెంటనే ఇంకో మాట ఏం చెప్పాడంటే, దేని జతపక్షి అనే మాట వాడు. జతపక్షుల గురించి జ్ఞాపకం చేస్తాం. అంటే ఒక ఆజ్ఞను స్థిరపరచాలి అంటే ఖచ్చితంగా దానికి జతపక్షి ఉండాలి. అంటే రెండవ సాక్ష్యం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఆజ్ఞ, సూత్రం అనేవి 2. అలాగే ఒక
ఒకసారి ఆ మాట చదవండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 11 నుండి చదివితే, నిజమే అలసిన వారికి నెమ్మది కలిగించేది, ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుతున్నాడు. అదే కావున వారు వెళ్ళి వెనుకకు మొగ్గి తిరగబడి చిక్కుబడి పట్టబడినట్లు. చూడండి, వారు వెళ్ళి వెనుకకు మొగ్గి విరుగబడి చిక్కుబడి పట్టబడినట్లు. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, సూత్రం వెంబడి సూత్రం. కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం నీకు వస్తుంది అని చెప్పారు. కనుక దేవుడు పిల్లరా, దేవుని వాక్యం ఒక్క దగ్గరే వచ్చి రాలేదు. కొంత ఎక్స్ట్రా కొంత ఎక్స్ట్రా వచ్చింది. అందుకే దీనిని సమన్వయపరచడం అనేది, దీన్ని ఆర్డర్లోకి తీసుకురావడం అనేది ఒక్కరే చేయగలరు, ఆయనే పరిశుద్ధాత్మ. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా లేఖనాలను క్రమపరుచుట అనేది అసలు. అందుకే దేవుడు ఆత్మను పంపినప్పుడు చెప్పిన మాట ఏంటంటే, ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అంటే కొంత అచ్చట కొంత ఎచ్చట వచ్చినటువంటి ఉపదేశం ఏదైతే ఉందో, ఆజ్ఞ ఏదైతే ఉందో, శాసనాలు ఏవైతే ఉన్నాయో, సూత్రాలు ఏవైతే ఉన్నాయో, వాటిని వ్రాయించిన వాటిని దేవుడు పంపాడు. ఆ వ్రాయించిన వాడు ఆయన వాటిని ఏం చేస్తాడంటే క్రమపరుస్తాడు అన్నమాట. కనుక ఆ సంగతి అనేది పరిపూర్ణంగా మనకు తెలియాలంటే, మనలోనికి వాగ్దానం చేత పంపబడిన దేవుని ఆత్మ ఈ సంగతులను మనకు వివరిస్తే తప్ప ఎవరు కూడా వీటిలో సహాయాన్ని పొందలేదు. అంటే ఇప్పుడు మనకి ఇవి తెలియనప్పుడు ఏం జరుగుతుంది? శత్రువులకు మించిన జ్ఞానం కానీ, బాలకులందరికంటే విశేష జ్ఞానం కానీ, వృద్ధులకు కంటే విశేష జ్ఞానం కానీ ఎవరికి రాదు. ఎప్పుడైతే ఈ సంగతులు క్రమపరచబడి మనకు వెలుగులోకి వస్తాయో అప్పుడే మనకి విశేషమైనటువంటి జ్ఞానం కలుగుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. కనుక విశేష జ్ఞానాన్ని దేవుడు ఏం చేశాడంటే తన లేఖనాల్లోనే దాచిపెట్టింది. అందుకే మీకు ఎప్పుడు గుర్తు చేసిన మాట చెప్తాను. ఈ భూమి మీద ఏదైనా వస్తువు కనుగొన్నారు అంటే వారు ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించిన వారు తప్ప ఎవ్వరూ కూడా ఈ విషయాలను తెలుసుకోలేకపోయారు. అందుకే ఈరోజు దేవుడు మనలో కూడా అంత గొప్ప వ్యక్తులుగా, ఉన్నతమైన వారిగా మనల్ని తీర్చిదిద్దగాలి. అయితే వాటికి మనం లోబడుట, అక్కడ ఏమన్నాడు 119వ కీర్తనలో, నూనెలో చెప్పిన మాట ఏంటి? నా హృదయాన్ని నేను లోబరుచుకుంటున్నాను వాటి కొరకు అన్నాడు. చూడండి, నిజంగా వాటిని గైకొనటానికి నా హృదయాన్ని నేను లోబరుచుకుంటున్నాను అని చెప్పాడు. లాస్ట్లో చెప్పాడు, నీ ఉపదేశంలో నాకు అధిక ప్రియము, నీతిని బట్టి నన్ను బ్రతికించు. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే విశేష జ్ఞానం అనేది సంగతులు క్రమపరిచే చోటే మనకు దొరుకుతుంది. సంగతులు క్రమపరచబడకుండా విశేష జ్ఞానం అనేది ఎవరికి అందదని. కనుక పాలు తరిస్తే వెన్న ఖచ్చితంగా వస్తుంది. ఓ శ్రేష్టమైన ఆహారం మన దగ్గర ఉండటానికి అవకాశం ఉంటుంది.
ఇప్పుడు మొదట మనం ఆజ్ఞ అనే మాటల నుండి కొన్ని విషయాలు ఆలోచించాలి. ఇప్పుడు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ వచ్చింది కదా. ఆజ్ఞ ఏం చేసిందంట? శత్రువులకు మించిన జ్ఞానాన్ని దయచేసింది అన్నది. మరి ఇప్పుడు ఆజ్ఞ విషయంలో ఒక మాట చదువు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. ప్రియులారా, చూడండి, మీకు నేను క్రొత్త ఆజ్ఞ వ్రాయటం లేదు, మొదటి నుండి ఉన్న పూర్వపు ఆజ్ఞనే మీకు రాస్తున్నాను. ఇప్పుడు క్రొత్త ఆజ్ఞ అయినా పూర్వపు ఆజ్ఞ అయినా మనం వింటున్న వాక్యము అన్నాడు. తర్వాత ఏం చెప్పాడంటే, పూర్వపు ఆజ్ఞలో క్రొత్త ఆజ్ఞలో కూడా ప్రధానమైనది ఏమని చెప్పుకొచ్చాడంటే, మీరు చూడండి, సత్యమైన వెలుగు అన్నాడు దాన్ని 8వ వచనంలో. 9వ వచనంలో ఏమన్నాడు? వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు అన్నాడు. ద్వేషించి వాడు ఎప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు. అంటే మొదటి ఆజ్ఞ కానీ రెండవ ఆజ్ఞ కానీ రెండింటిలో కూడా కామన్గా ఉన్నదేంటి? ప్రేమ. ఇప్పుడు పూర్వపు 10 ఆజ్ఞలలో ఉన్నది ఏంటి చెప్పండి? నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు అంటే ఉన్నదేంటి? ప్రేమ. ఇప్పుడు క్రొత్త ఆజ్ఞ ఏంటి? నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకడు ప్రేమించండి. గమనించారా? పూర్వపు ఆజ్ఞ ప్రేమ, ఎందుకంటే నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు అనే దానిలోనే 10 ఆజ్ఞల యొక్క సారాంశం ఉంది. క్రొత్త ఆజ్ఞ ఏంటి? ఆయన మిమ్మల్ని ప్రేమించిన ప్రకారమైన. అంటే పూర్వపు ఆజ్ఞకు క్రొత్త ఆజ్ఞలో మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటంటే, పూర్వపు ఆజ్ఞలో ఆయన మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం అనేది లేదు. మీరు కావాలంటే చూడండి, 10 ఆజ్ఞలు అన్నింటిలో కూడా ఖచ్చితంగా మీ సామర్థ్యాన్ని మీరు వినియోగించాలి. నేను దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించాలి, అది నా సామర్థ్యం. నా పొరుగువాడిని ఏది నేను ఆశించకూడదు, అంటే నా వలే నా పొరుగువాడిని నేను ప్రేమించాలి, అది నా సామర్థ్యం. కానీ ఇందులో వెలుగు ఏంటంటే, వ్యక్తులకి ఈ ఆజ్ఞలన్నీ స్థిరపరచాల్సినవి. అందుకే 10 ఆజ్ఞలు అనేవి నెరవేర్చబడి కొట్టివేయబడ్డాయి. కొట్టివేయబడ్డాయి అనే పదం కరెక్ట్ కాదు కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే, వాటిని అన్నిటినీ నెరవేర్చిన వాడు ప్రభువు. ఒక మాట చెప్పాలంటే, ఆజ్ఞలన్నింటినీ ఆయన స్థిరపరిచాడు. పొరుగువాడిని ప్రేమించడం, పొరుగువాడిని ఏవి ఆశించకుండా ఉండటము అనే ఆజ్ఞ ఏదైతే ఉందో దానిని ఆయన స్థిరపరిచాడు. ఇది కరెక్ట్ మాట అనమాట. స్థిరపరిచాడు, ఆజ్ఞలన్నింటినీ స్థిరపరిచాడు. కానీ ఆజ్ఞలన్నింటినీ ఏ ఒక్కరూ స్థిరపరచలేకపోయాడు. ఎందుకంటే మీరు పూర్వపు ఆజ్ఞ క్రింద ఉన్నవారు ఎవ్వరూ కూడా ఆజ్ఞలన్నింటినీ స్థిరపరచలేకపోయారు. కానీ క్రొత్త ఆజ్ఞ క్రిందకు వచ్చిన తర్వాత పూర్వపు ఆజ్ఞలను వాళ్ళు స్థిరపరిచారు. అంటే పూర్వపు ఆజ్ఞలు కొట్టివేయబడలేదు. కొట్టివేయబడలేదంటే అర్థం ఏంటంటే, పూర్వపు ఆజ్ఞలు స్థిరపరచబడాలని అర్థం. ఇప్పుడు చూడండి, ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైందా కాదా? మనదేది కాదు. 7:14 చదవండి, రోమపత్రిక.
రోమీయులకు రాసిన పత్రిక 7:14. చూడండి, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది. ఏమన్నా అందరూ తీశారా బైబిల్? ఇప్పుడు మీరు 3:12 గలతీ పత్రిక చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 3:12 చదవండి. ఇప్పుడు ఈ 2 వచనాలు కలిపి చూడాలి. ఏంటది? ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదే, అయితే విశ్వాస సంబంధమైనది కాదు. ఇప్పుడు ఆజ్ఞ ఆత్మ సంబంధమైనదే. ఇప్పుడు ఇలా మనం చదువుతున్నాం, శత్రువులకు మించిన విశేష జ్ఞానం కదా ఇస్తుంది. అది ఆజ్ఞ ఆత్మ సంబంధమైనదే అంటే దాన్ని మనం స్థిరపరచాలి వద్దా? ఆత్మ సంబంధమైనవన్నీ స్థిరపరచాలి. ఆత్మ సంబంధమైనవన్నీ స్థిరపరచాలి. కానీ అవి స్థిరపరచని ఎవరి వల్ల అవట్లేదు. అది ఎవ్వరి వల్ల కాలేదండి, ఒక్క యేసు ప్రభువారి వల్లనే అయ్యింది. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అనేది ఒక్క యేసు ప్రభువారి వలన అయ్యింది. ఆ ఆజ్ఞలను ఎవరు స్థిరపరిచారంటే అపోస్తులు స్థిరపరిచారు. ఆ తర్వాత ఆదిమ సంఘం స్థిరపరిచింది. నేటికి ఆ ఆజ్ఞలను స్థిరపరుస్తున్న వారు ఇప్పటికీ దేవుడి పిల్లలు ఉన్నారు, ఈ రోజుకే ఉన్నారు. ఆజ్ఞలను స్థిరపరుస్తున్న వారు ఉన్నారు. మరి అప్పుడు స్థిరపరచలేని వారు ఇప్పుడు ఎలాగ స్థిరపరుస్తున్నారు ఆజ్ఞల్ని? అదనమాట, విశ్వాసం ద్వారా వాటిని మనం స్థిరపరుస్తున్నాం. రోమపత్రిక 4 రోమీయులకు రాసిన పత్రిక 4 ఓ మాట చదవండి. 37 చదవండి. రోమపత్రిక 3:31 3వ చివరి వచ్చి విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్థకం చేయించున్నామా? అట్లా అనరాదు. అంటే స్థిరపరచబడవలసినదే ధర్మశాస్త్రం, అది నెరవేర్చబడవలసిందే. కానీ అది ఆత్మ సంబంధమైనది, విశ్వాస సంబంధమైనది కాదు. అందుకే దాన్ని ఎవరు నెరవేర్చలేదు. ఇప్పుడు విశ్వాస సంబంధమైన అనుసరించవలసిన విశ్వాసం ఎప్పుడైతే వెల్లడైందో అప్పుడు వారు ఆజ్ఞలు స్థిరపరచగలిగారు. మీరు గలతీ పత్రికలో మాట చదువుతారు చూడండి, అవలంబింపవలసిన విశ్వాసం వెల్లడైంది అంటారు. మీరు ఒకసారి 3:23 చదవండి. చూడండి, విశ్వాసం అనేది వెల్లడి కాలేదు అప్పటికి. ఓకేనండి, లేదంటే ఇలా చదువుదాం. పరిశుద్ధులందరి ఎడల దేవుని ఎడల మీరు చూపుతున్న విశ్వాసము అని చెప్పిన చోట ఎఫెసీ పత్రిక 1:15 ఏమన్నాడంటే రైట్, మీరు చూపుతున్న విశ్వాసం అనే దగ్గర ప్రేమ అని ఉంది. అంటే అవలంబించవలసిన విశ్వాసము వెళ్ళడం లేదంటే అర్థం ఏంటి? అవలంబింపవలసిన ప్రేమ అప్పటికి ఇంకా వెళ్ళడం లేదు. వారు అవలంబింపవలసినటువంటి ప్రేమ ఇంకా వెళ్ళడం లేదు. అందుకే వారు ఎవరు ఆజ్ఞలను స్థిరపరచలేకపోయారు. కానీ ఇప్పుడు అవలంబింపవలసినటువంటి విశ్వాసం అనగా అవలంబింపవలసిన ప్రేమ వెల్లడైంది గనుక ఈరోజు మనలో ఎవరమైన ఆజ్ఞలను స్థిరపరచవచ్చు.
మనలో ఎవరమైనా సరే ఆజ్ఞలన్నిటినీ స్థిరపరచవచ్చు. కనుక ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అని చెప్పే చోట మారల్ ఎథిక్స్ అనేవి కొట్టివేయబడలేదు. అంటే కొట్టివేయబడలేదంటే అర్థమేంటి? వాటిని స్థిరపరచాలని. కానీ వాటిని స్థిరపరచడానికి దేవుడు క్రొత్త ఆజ్ఞను ఇచ్చాడు మనకు. అదే పూర్వము ఇప్పుడు మీరు విన్న వాక్యమే. అదేంటంటే, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము అనే మాట. ఇప్పుడు చూడండి, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించాలి అనేది ఒక వ్యక్తి స్థిరపరుస్తున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి ఖచ్చితంగా దేవుని ప్రేమ ఎరిగిన వాడే. కాకపోతే ఆ వ్యక్తి ఆజ్ఞ స్థిరపరచలేదు. నేను నన్ను వల్లే నా పొరుగువాడిని నేను ప్రేమించే స్థాయికి వెళ్ళిపోయానంటే అది కేవలం ఒక్క వేలోనే నెరవేరుతుంది. ఆ ఒక్క వే ఏంటంటే, నాకు దేవుని ప్రేమ పూర్తిగా తెలిసి వచ్చింది అనమాట. కనుక దేవుని ప్రేమ పూర్తిగా తెలిసి రానివాడు పొరుగువాడిని ప్రేమించడు. కనుక ప్రతి వ్యక్తి దేవుని ప్రేమను తెలుసుకుంటేనే పొరుగువాడిని ప్రేమిస్తాడు. ఇప్పుడు మనం ఫెయిల్ అవుతున్నాం అనుకోండి, ప్రేమించలేకపోతున్నాను నేను ప్రేమించలేకపోతున్నాను అనుకోండి. కారణం ఏంటంటే, వాస్తవంగా ఇంకా నాకు దేవుని ప్రేమ తెలిసి రాలేదు. ఎలా ఉందో వాక్యంలో, దాని పొడుగు, లోతు, ఎత్తు, వెడల్పు అన్నాడు. అంటే ప్రేమ యొక్క లోతు తెలియాలి, ఎత్తు తెలియాలి, పొడుగు తెలియాలి, వెడల్పు తెలియాలి. ఇది తెలిసిన వాడు శత్రువుల కంటే విశేష జ్ఞానం అంటే ఏంటనుకున్నారు? శత్రువుకి ప్రేమించడం చేత కాదు, కానీ శత్రువును కూడా ఇప్పుడు మనం ప్రేమిస్తాం. అది దేవుని ప్రేమ వల్ల వ్యక్తులకు కలుగుతుంది. మనం ఆ స్థాయికి వెళ్ళలేకపోయామంటే మనకి లోకానికి పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు. పేరుకి క్రైస్తవులం అంతే. మనం పేరుకి క్రైస్తవులం. అంటే శత్రువును కూడా ప్రేమించగలిగే స్థాయికి నువ్వు వెళ్ళావు అంటే అర్థం ఏంటంటే, నీకు దేవుని ప్రేమ యొక్క లోతు తెలిసింది. ఇప్పుడు పౌలు ఆ పని చేశాడంటే అర్థం ఏంటి? ఆ ప్రేమ యొక్క లోతు అతనికి తెలిసింది. పేతురు ఆ పని చేశాడంటే అర్థం ఏంటి? ఆ ప్రేమ యొక్క లోతు తెలిసింది వారికి. కనుక శత్రువులకు మించిన జ్ఞానం అంటే అర్థం ఏంటో తెలుసండి? దేవుని ప్రేమ నీకు తెలిసింది అంతే. ఎందుకంటే దేవుని ప్రేమ చేత మాత్రమే శత్రువుని జయించగలరు. ఓకేనండి. అయితే ఒక గుడ్డితనం మేలుబడి చేసే అవకాశం. ఎలాగంటే, ఇప్పుడు దేవుడు ప్రేమ కదా, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు అంటేనే ప్రేమ, దేవుడు అంటేనే ప్రేమ. అందులో ఏమాత్రం మన సందేహం లేదు. దేవుడు ప్రేమ స్వరూపి అని పుట్టినట్లో ఉంటే దేవుడు ప్రేమ అని యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం. దేవుడు ప్రేమ. మరి దేవుడు ప్రేమ అయినప్పుడు నీ శత్రువులు ఎవరు? ఇప్పుడు యేసుప్రభువు తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడంటే, నీ శత్రువులను నీ పాదాలకు పీఠం చేస్తాను. మరి ప్రేమకి శత్రువులు ఎవరు ఇక్కడ? ప్రేమకు శత్రువులు ఏంటంటే వాస్తవంగా శరీర స్వభావం. ఇప్పుడు ఆయన చెప్పిన దేవుడు, తండ్రి అయిన దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, కుమారులకు చెప్తున్న మాట. అయితే ఇందులో 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, క్రీస్తుకు శత్రువులు. మరి క్రీస్తుకు శరీర తత్వం ఉందా? లేదు కదా. కానీ అక్కడ కుమారులను గూర్చి అన్నాడు. మీరు హెబ్రీ పత్రిక ఒకసారి రండి.
ఒకసారి ఎబ్రీ పత్రికలో మాట చదువు. మొదటి అధ్యాయం 2వ అధ్యాయము చూడండి 13వ వచనంలో, అయితే నేను నీ శత్రువులను చెప్పాడా? చూడండి, ఎవరు వీళ్ళు? రక్షణను స్వాస్థ్యం పొందబో వారికి, అంటే కుమారుడు ప్రభు అయిన క్రీస్తు, కుమారత్వంలో చోటు పొందిన వారు మనం. అయితే మన గురించి ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నేను నా కుడిపార్శ్వాన్ని నేను కుమారుడు కూర్చుండబెట్టుకున్నాడు కదా, మరి కుమారులను కూర్చుండబెట్టుకున్నాడా? మనలను కూడా కూర్చుండబెట్టుకున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వాన్ని కూర్చుండము అని కంటిన్యూ చేస్తే ఏమంటున్నాడంటే, దోతలలో ఎవరి గురించి అయినా మాట చెప్పాడా ఎప్పుడైనా? కాదు. మరి ఎవరైతే వీరందరూ ఎవరో దోతలు, రక్షణ అనే స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయకే పంపబడిన సేవకులైన. అంటే వాస్తవంగా రక్షణ అనే స్వాస్థ్యంలో శత్రువులు పాదాల పీఠం అవటం అనేది ఒక భాగం. రక్షణ అనే స్వాస్థ్యంలో శత్రువులు పాదాలకు పీఠం అవటం అనేది ఒక భాగం. అయితే దీన్ని మనం ఎలా చెప్తాం? ప్రభువైన యేసుక్రీస్తు శత్రువులను ఆయన తన పాదాలకు పీఠంగా చేశాడు. ఇక్కడ ఇది శరీర తత్వం కాదు. అలాగే మన జీవితంలో కూడా కుమారుడికి శత్రువులు అని చెప్పినప్పుడు ఇలా చెప్పుకోవచ్చా? సంఘానికి శత్రువు అని చెప్పుకోవచ్చా? ఎందుకంటే కుమారులే కదా సంఘం. సంఘానికి శత్రువు ఎవరైతే ఉన్నారో వారిని పట్టి తెస్తాను అని, బాహటంగా పట్టి తెస్తానని చెప్తున్నాను. ఇందులో మనం ఆత్మ సంబంధంగా ఏం చెప్పుకుంటామంటే, మన యొక్క శరీర తత్వము మన పాదాలకు పీఠం అవ్వాలి. అయితే మనం దేవుని ప్రేమను ఎప్పుడైతే ఎరుగుతూ ఉంటామో, మనలో ఉన్న శరీర తత్వం అంతా మన పాదాల క్రిందకి రావటం ప్రారంభిస్తుంది. అది శత్రువులకు మించిన విశేష జ్ఞానం. శత్రువులకు మించిన జ్ఞానం అదే. అయితే ఇక్కడ మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటి? శత్రువులు ఉంటారా అంటే, ప్రియులారా, దేవునికి శత్రువులు ఉంటారంటే మనం ఆది నుండి ఆలోచన చేసేటప్పుడు అపవాది గురించి చెప్పాడు. అపవాది అనగా దూతలలో ఒకడైన లూసిఫర్ లేదా కెరూబు, అభిషేకింపబడిన కెరూబు అయిన వాడు దేవునికి వ్యతిరేకంగా లేచాడు. దేవునికి వ్యతిరేకంగా లేచి మొట్టమొదట మనిషిని పాడు చేసి దూతల్లో కొందరు నేర్చుకొచ్చాడు భూమి మీద. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు? దేవునికి విరోధులే. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో అపవాది వస్తూ 3వ భాగం దూతలను తీసుకొచ్చాడు ఉంది. వారే పడిపోయిన దూతలు ఇప్పుడు భూమి మీద పూజలు నమస్కారాలు పొందుతున్నది ఎవరైతే ఉన్నారో వారు పడిపోయినటువంటి దూతలు. ఇప్పుడు రక్షణ అనే స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయ దూతలు ఎవరు? నిలిచిన దూతలు. వీళ్ళు పడిపోలేదు.
నిలిచిన దూతలేమో మనకు సేవ చేయాలనుకుంటున్నారు, మనమేమో పడిపోయిన దూతలకు సేవ చేస్తున్నాం. ఎంత బాధాకరమైన విషయం ఇది. పడిపోయిన దూతలకేమో మనం సేవ చేస్తున్నాం, నిలిచిన దూతలేమో మనకు సేవ చేయాలనుకుంటున్నాం. దేవదూతలకు నువ్వు సేవ చేస్తావా? దేవదూతలు నీకు సేవ చేయాలని? ఖచ్చితంగా దేవదూతలు మనకు సేవ చేయాలి, అప్పుడే పడిపోయిన దూతలకు తీర్పు జరుగుతుంది. పడిపోయిన దూతలకు తీర్పు జరగాలి అనుకుంటే నిలిచిన దూతలు మనకు సేవ, వారి సేవ మనం అనుభవించాలి. అయితే ఇప్పుడు వీళ్ళ గురించి ఏమని ఉందంటే, మీరు పేతురు పత్రిక చూడండి, దూతల గురించి ఏం చెప్పాడు. పేతురు తాను రాసిన 2వ పత్రికలో ఏం చెప్పాడంటే, 4వ వచనం, దేవదూతలు 2:4, పేతురు 2వ పత్రిక. చూడండి, ఇక్కడ వరుసగా తప్పిపోయిన వారి గురించి మాట్లాడుతున్నాడు. ఒకటి భిన్నాభిప్రాయాలను బోధించే బోధకుల గురించి చెప్పాడు. ఇప్పుడు వారి గురించి ఏం చెప్పాడు? అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉన్నారు, అటువంటి అబద్ధ బోధకులు కూడా మీలో ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే వారిని కొనిన ప్రభువును కూడా విసర్జించి తమకు తామే శీఘ్రంగా నాశనం కలుగు చేసుకుంటారు. అయితే వారు చేస్తున్న పని ఏంటి? అబద్ధ బోధకులు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధిస్తారు. ఎప్పుడూ దేవుని వాక్యం రహస్యంగా బోధించకూడదు. ఇప్పుడు మీకు వాక్యం చెప్పేటప్పుడు విశ్వాసి తప్పు చేస్తాడా అనేటప్పుడు అలా చెప్తే అలాగండి, అది రహస్యంగా ఉంచాలి అనేవాళ్ళు ఉన్నారు. విశ్వాసి తప్పు చేస్తాడు, చేయకుండా ఉండే శక్తి దేవుడు ఇస్తాడు, అది చెప్పాలి. కానీ అలా చెప్తే విశ్వాసులు తప్పులు చేస్తూనే ఉంటారు కదా, అలా చెప్పకూడదు అనేవాళ్ళు ఉన్నారు. అంటే మంచి మనస్సాక్షి ఇవ్వకూడదు. వాళ్ళు మంచి మనస్సాక్షిని ఇస్తే ఎక్కడ వాళ్ళు చెడిపోతారని ఆ మాట చెప్పకూడదు అంటారు. చెప్పకపోతే మాత్రం చేయటం మానేస్తారు. ఏంటి చెప్పలేదండి, చేయరా? మరి చేయకపోతే సంఘాలు ఎందుకు విడిపోతున్నాయి, కుటుంబాలు ఎందుకు విడిపోతున్నాయి? వీళ్ళు చేసే పోకిరీ చేష్టలే కదా, వీళ్ళు బోధించే రహస్యపు మాటలే కదా. వీళ్ళు ఏది బహిరంగంగా చెప్పరు, చాటును మాట్లాడుతుంటారు చెడగొట్టేవాళ్ళు. అందుకే బోధ చేసే వ్యక్తి ఏం చేస్తాడట? రహస్యంగా భిన్నాభిప్రాయాలను బోధిస్తుంటారు వాళ్ళు. బోధ అంటే ఏంటి? ఇక్కడ చెప్పే బోధే కాదు. సాటి విశ్వాసతో నేను మాట్లాడినా, సాటి విశ్వాసతో మీరు మాట్లాడుతున్నా, వారికి మీరు ఏదో బోధ చేస్తున్నారు. అప్పుడు వాళ్ళకి మీరు భిన్నాభిప్రాయాలను తెలియజేస్తారన్నమాట. భిన్నమైన అభిప్రాయాలు చెప్పి వాళ్ళని మనం ఏం చేస్తాం? చూడండి అక్కడ ఏం చెప్పాడు, నాశనం చేస్తాం అంతే. వాళ్ళు భిన్నమైన అభిప్రాయాలు చెప్పి వాళ్ళ ఆత్మీయ స్థితిని పాడు చేసేస్తాం. ఇది ఎవరి గురించి చెప్పాడు? బోధకుల గురించి చెప్పాడు. అందుకే బోధలో ఏది రహస్యంగా చెప్పకూడదు. ఇప్పుడు మేజర్ ప్రాబ్లం ఏంటంటే తప్పుని కప్పి చెప్పాలనుకోవటం చాలా తప్పది, లేదా వాస్తవాన్ని కప్పి చెప్పాలనుకోవటం కూడా చాలా తప్పు. వాక్యంలో ఏదంటే అదే చెప్పాలి, అది స్వాతంత్రం ఇచ్చే నియమం. అది ఆ నియమం చెప్పాల్సిందే. ఇప్పుడు ఎందుకులే పండు గురించి చెప్తే వీళ్ళు తిన్నారు అనుకోండి చచ్చిపోతారు, చెప్పకపోతే బెటర్ అనుకుంటే అలాగే తింటే చస్తారని చెప్పాల్సిందే.
ఇప్పుడు మనము రహస్యంగా ఎవరికి ఏది చెప్పకూడదండి. యేసు ప్రభువారి గురించి ఈ మాట యేసు ప్రభువారి జీవితంలో నిజమైంది, లేదా మన రక్షణ అనే, మన విమోచన అనే, మన పరిశుద్ధత అనే క్రీస్తులో రహస్యంగా ఆయన ఏమీ ఎవరికి బోధించలేదని. అందుకే వాక్యం సంఘంలో ఒకలాగా, చాటున ఒకలాగా ఇది చెప్పడానికి లేదు. ఏదుందని చెప్పటమే. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ ఉపదేశంలోకి వచ్చిన తర్వాత ఈ మాటలు చెప్తున్నప్పుడు ఇలా చెప్పకూడదని చెప్పారు. నాకు చెప్పకూడదని చెప్పారు కాదు, నేనే ఒకప్పుడు చెప్పకూడదని వాడు. కానీ ఇప్పుడు రహస్యంగా చెప్పేది లేదు. కనుక బోధకులు మీరు గుర్తుపెట్టుకోండి, రహస్యంగా ఎవరికి ఏది మీరు బోధించకండి. ఎందుకంటే వారిని మీరు నాశనం చేస్తారు. మీకు రహస్యంగా బోధిస్తున్న వారి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు మీ నాశనాన్ని కోరుకుంటారు. మీ మేలును విచారించే వాళ్ళు ఏం కాదండి. కనుక ఏదైనా చెప్తే మీకు ఎలా చెప్పాలి? ఓపెన్గా చెప్పాలి, బహిరంగంగా చెప్పాలి. సరే, బోధలో రహస్యమైనది ఏదైనా ఉందంటారు. ఎందుకు చెప్పండి మీరు? బోధలో రహస్యంగా చేయాలండి అనేవి ఉన్నాయా? ఏవైనా రహస్య సంగతులు ఉన్నాయా బోధలో? ఏవి లేవు. బోధలో అంతా ఓపెన్గానే చెప్పాలి. మీరు పరిశుద్ధ గ్రంథంలో రాసినటువంటి మాటలు కొందరు ఏమనుకున్నారు? బూతులు అనుకున్నారు. కాదు, అవి బూతులు కాదు, అవి పోలికలు. అలా చెప్పుకొచ్చాడు పోలికలతో. కొన్ని మాటలు మనకు అభ్యంతర కారణంగా ఉంటాయి. వాటినేమో ఇప్పుడు మతోన్మాదులు ఏమంటున్నారు? బూతులు ఉన్నాయి అంటున్నారు. బైబిల్లో బూతులేం లేవు. ఇప్పుడు వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు అసలు. అహోలీబా ఒహోలి అనే స్త్రీలు ఉన్నారు కదా, వాళ్ళ విషయంలో మాట్లాడేటప్పుడు అవి 2 జనాంగాల గురించి చెప్పాడు. అక్కడ చెప్పినప్పుడు వాటి మాటలను వాళ్ళు వక్రీకరిస్తున్నారు. ఎందుకంటే బైబిల్ని సరిగ్గా చదవరు. కానీ విచిత్రం ఏంటంటే, వాళ్ళు దేవుళ్ళని నమ్మేవాళ్ళు బహిరంగంగా పాపాలు చేస్తే అవి లీలలు మహత్యాలు అంటారు. ఎంత బాధాకరమైన విషయం. ఓపెన్గా వాళ్ళు తప్పు చేశారు, దాన్ని ఏమంటున్నారు? లీలలు అంటున్నారు, మర్మం అంటున్నారు, మహత్యం అంటున్నారు. ఇప్పుడు ఓపెన్గా చేసే తప్పులేమో మర్మాలు, రహస్యాలు. జరిగింది జరిగినట్టుగా చూపించి మాట్లాడిన మాటలేమో తప్పులు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం అంతటికి ఓపెన్ అయ్యే విషయాలు సంఘంలో కూడా మనం చెప్పాలి, కొన్నిసార్లు తప్పదు. ఇప్పుడు బ్రహ్మ తన కూతురుతోనే పాపం చేశాడు అనేది ఉంది. దాని మర్మం అంటే ఎలాగా? ఎందుకే బ్రహ్మ కూతురు ఎవరు? సరస్వతి. కూతురు ఎలా అయ్యింది? సరస్వతి అనే స్త్రీని ఆయన తయారు చేశాడు. తాను తయారు చేసిన స్త్రీని చూసినప్పుడే అతడు మోహించాడు ఆమె. అంటే అంత అందంగా తయారు చేసుకున్నాడు అనమాట. ఆమె అందాన్ని చూసి మోహించి 2000 సంవత్సరాలు గడిపాడంట. ఎంత వివరంగా ఎలా ఉంటే ఒకడంటాడు సరస్వతి అంటే విద్య, విద్యతో 2 సంవత్సరాలు అన్నాడు. ఏమండి? స్పష్టంగా లైంగిక సుఖంలో ఏదైతే జరుగుతుందో ఆ మాటలు కూడా అక్కడ ఉన్నాయి. మరి ఇంక విద్య ఏంటి ఎలాగవుతుంది? అంటే చేసిన తప్పులనేమో గొప్పగా చూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు బయట. బైబిల్లో మనుషులు తప్పులు చేస్తే దేవుడే రాయించాడు తప్పులు చేసాడని. మనుషులు చేసిన తప్పులు రాయిస్తే వాళ్ళు ఏమంటున్నారు? బైబిల్లో బూతులు ఉన్నాయని. అలాగైతే ప్రతిరోజు న్యూస్ పేపర్లు ఏమంటాయి? అండి, ఇదిగో మరి నిన్న చదివాం కదా, నిన్న వచ్చింది న్యూస్. ఒకడు వివాహం చేసుకున్నాడు, తన భార్యతో
తన భార్యను తాను చూస్తున్నటువంటి చెడ్డ వీడియోల్లో ఉన్నట్టుగా చేయమన్నాడంట. పాపం దాన్ని తట్టుకోలేక చచ్చిపోయింది ఆ స్త్రీ. ఇప్పుడు దానికి న్యూస్ పేపర్లు వచ్చిందండి. ఇప్పుడు న్యూస్ పేపర్ పూత అంటే నీకు అర్థం అవటానికి తప్పక చెప్పాలి. ఇప్పుడు విషయం ఏంటంటే, చేసిన తప్పును తప్పుగా చూపిస్తే అది భూత అన్నారు. చేసిన తప్పును ఎలాగా మర్మముగా ఏదో దేవరహస్యంలా చెప్పుకొని వెళ్ళిపోతుంటే వెళ్ళిపోయి నిజం అంటున్నారు. దానికి ఎలాంటి విషయాలు చాలా ఉన్నాయి మాట్లాడు. అయితే అది మనకు అనవసరం, కానీ ఇప్పుడు ట్రెండ్ అవుతున్న విషయాలు. కొయ్యి అనే మాట ఎలా ట్రెండ్ అయ్యిందో ఇప్పుడు అలాగే ఈ విషయాలన్నీ ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు తెలియని వాడు వీరు ఏమనుకుంటాడు, నిజంగా బైబిల్లో బూతులు ఉన్నాయి అనుకుంటాడు. కనుక ప్రతిరోజు వచ్చే న్యూస్ పేపర్ బూతే అవుతుంది మనకి. సరే, ఇప్పుడు విషయం ఏందో, రహస్యంగా దేవుని వాక్యం ఏది బోధింపబడదు, అంతా ఓపెన్. ఏది ఎలా ఉందో అలాగే చెప్తాడు బోధకుడు, అలాగే చెప్పాలి. అది నిజాయితీ, అది నిజాయితీ అంటారు, యథార్థత అంటారు. కనుక మనం ఎవరికి రహస్యంగా ఏది చెప్తుంది, నువ్వు రహస్యంగా చెప్పింది బహిరంగంగా కూడా వ్యక్తుల దగ్గర అవును నేను ఆ మాట చెప్పానని చెప్పగలగలను. నీకు ఆ ధైర్యం లేదంటే నువ్వు బోధించింది వారి నాశనానికి. నువ్వు దాన్ని ఇప్పుడు నువ్వు ఇలా చెప్పావంటే నిన్ను అడిగితే అవునండి నేను చెప్పాను అని నువ్వు చెప్పగలగాలి. లేదండి లేదు, అలాగని లేదండి నేను ఇలాగన్నానండి అని ఒక్కలు ఎట్టామనుకోండి, అది తప్పదు. కనుక ప్రియులారా, సరే నువ్వు అలాగనలేదు ఎలాగనలేదు అన్న మూలం ఏంటి అది చెప్పుకొని దేనికి చెప్పావు ఆ సంగతి అనేది చెప్పు. కనుక రహస్యంగా బోధించేది నాశనం. కాబట్టి ఎవరు మీకు రహస్యంగా ఏది చెప్తున్నా మీరు నమ్మటానికి వీల్లేదు. వారు మీ మేలు కోరుతున్న వారు కాదు, వారు మీ నాశనాన్ని పనిచేశారు. మీ గలతీ పత్రికలు ఆ మాట చూపిస్తారండి. గలతీలకు రాసిన గలతీలకు రాసిన పత్రిక ఒక మాట ఉంటుంది చూడండి, వారిని మేలు కోరి అనే మాట. చదవండి 4వ రైట్, అదేనండి. వారు మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటాడు వారు కారు, మీరే వాళ్ళని వెంటాడాలని. మిమ్మల్ని మూసేస్తున్నారు వాళ్ళు. ఈ మాట అర్థమైందండి? మీ మేలు కోరి మిమ్మల్ని వెంటాడుతున్నారా? మిమ్మల్ని మూసేయటానికి వెంటాడుతున్నారు, మిమ్మల్ని బయటికి తోసేయటానికి వెంటాడుతున్నారు. కనుక రహస్యంగా భిన్నాభిప్రాయాలు బోధించకూడదు. ఉపదేశకుడైనా విశ్వాసైనా అది మీకు మంచిది కాదు, వాస్తవంగా విన్న వాళ్ళకి మంచిది కాదు కదండి. మరి ఇప్పుడు ఏం చేశారు, బోధకుల్ని అలా బోధిస్తే రహస్యాలు చాటుమాటు మాటలు ఏం చెప్పాడండి? రహస్యం అంటే అదే కదా. 2వ పత్రికలు ఏం చెప్పాడండి? వీరేం చేస్తున్నారంటే తమకు తామే శీఘ్రంగా నాశనాన్ని కలుగు చేసుకుంటారు. అంతేకాదు 2వ మాట వాడాడు, అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గం. బోధకుల గురించి చెప్పినప్పుడు రహస్యంగా చెప్పే మాటలు చెప్పాడు. 2వది ఏం చెప్పాడు? పోకిరి చేష్టలు ఉంటాయండి. అవి పోకిరిత. 3వది ఏం చెప్పాడు? లోభత్వం ఉంటుంది. వీళ్ళు కల్పనా వాక్యాలు చెప్తుంటారు, అంటే మన నుండి ఆశిస్తుంటారు.
వాళ్ళు కల్పనా వాక్యాలు చెప్పి మన నుండి రాబట్టుకోవాలనుకుంటారు. కనుక మన నుండి ఏదో రాబట్టుకోవాలని చెప్పే కల్పనా మాటలు నమ్మకూడదు. వారి గురించి 3 మాటలు వాడాడండి. రహస్యంగా బోధిస్తున్నారు, పోకిరీ చేష్టల ద్వారా వారు సత్య మార్గం దూషింపబడేటట్టు ప్రయత్నిస్తున్నారు. 3వది వారు అధిక లోబులు అన్నమాట. లోభత్వం మందు సాధకం చేయబడిన హృదయాలు. అంటే పైకి ఏమంటారంటే మాకు డబ్బులు అవసరం లేదని బాధ చేస్తారు, కానీ హృదయం నిండా ఏముంటుంది? డబ్బులు ఇవ్వాలనే ఉంటుంది. అని దాన్ని ఏమన్నాడంటే ధనాపేక్షను కప్పిపెట్టు వేషం, ఎంత వచ్చినా సరిపోదా. తర్వాత దేవదూతల గురించి చెప్పాడు కదా. దేవదూతలను దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. సొదొమ గొమొర్రాలు ఏమైంది? ఇవన్నీ గుర్తు చేస్తున్నాడు. ఇవన్నిటికీ ముగింపు ఆ మాట చెప్పాడండి. ఏం చెప్పాడంటే 19 చదవండి. తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి, అదండి, ఒకడు దేని వలన జయింపబడినో దానికి దాసు. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొని తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల అని చెప్పారు. కనుక దేవుని పిల్లలారా గమనించండి, దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదు అనేది మన జ్ఞాపకాలు ఉండదుగా. సరే, మనం మొదలుపెట్టిన వాక్యం ఏంటి? శత్రువులకు మించిన జ్ఞానం, బోధకులకు మించిన విశేష జ్ఞానం, వృద్ధులకు మించిన విశేష జ్ఞానం, ఆజ్ఞ, శాసనం, ఉపదేశం, వీటిలో ఉంది విశేష జ్ఞానం ఉందని చెప్పాడు. అయితే మనం ఆజ్ఞను ధ్యానం చేస్తున్నాం. ఆజ్ఞలో 10 ఆజ్ఞలు అనేవి స్థిరపరచబడవలసినవి అని చెప్పాను. వాటిని స్థిరపరచుటకే దేవుడు ఏం చేశాడు? క్రొత్త ఆజ్ఞ ఇచ్చాడు. క్రొత్త ఆజ్ఞ ఏంటంటే నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం. అందుకే పూర్వపు ఆజ్ఞ ఆత్మ సంబంధమైనది, అది నెరవేర్చబడాలి, కానీ విశ్వాస సంబంధమైనది కాదు. ఇప్పుడు విశ్వాస సంబంధమైన ఆజ్ఞ వచ్చింది, దానిని అవలంబింపవలసిన విశ్వాసం అని చదివాం వాక్యం. అవలంబింపవలసిన ప్రేమ వెల్లడైన తర్వాత దేవుని స్తోత్రం, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అదే ఆజ్ఞని ఇప్పుడు స్థిరపరచగలుగుతున్నాం. ఆ ఆజ్ఞను మనం ఇప్పుడు స్థిరపరచగలుగుతున్నాం. కనుక దేవుని పిల్లలారా గుర్తుపెట్టుకోండి, నేను నా వలె నా పొరుగువాడిని ప్రేమించాలి అనేది నిజం. కానీ ఆ విషయంలో అందరూ ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అవ్వదు ఎవరంటే క్రీస్తు ప్రేమను తెలుసుకున్నవారు. అంటే దీన్ని ఎవరైతే నెరవేర్చగలుగుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా దేవుని ప్రేమ యొక్క లోతును తెలుస్తున్నారు. అయితే మీకు ఇక్కడ ఒక మాట చెప్పి ముందుకెళ్ళాలి. అక్కడే మనం ఇందులోకి వచ్చేసాం. ఇప్పుడు ఒక భక్తుడిని తీసుకున్నాం. ఉదాహరణకు పౌలు తీసుకున్నాం. పౌలు చాలా, అంటే ఇప్పుడు మీకు ఇది అర్థం అవ్వాలి, విశ్వాసం చేత ఆజ్ఞలను స్థిరపరుస్తున్న వ్యక్తి. ఎందుకంటే పౌలు కంటే గొప్ప క్యారెక్టర్ ఎవరు మనకు కనపడదు. మరి ఇంత గొప్ప పౌలు మార్కు విషయాలు ఎందుకు గొడవాడు అంటే, ఆజ్ఞలు స్థిరపరుస్తున్నప్పుడు మరి శత్రువును కూడా ప్రేమించాలి కదండి. మరి పౌలు గారు మార్కు విషయాలు ఎందుకు అలా ప్రవర్తించాడని మీరు అడగొచ్చు. అంటే దైవిక నియమానికి వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే పక్కాగా నిలవబట్టడం ప్రారంభిస్తారు. అది దేవుని ప్రేమే. దేవుని స్తోత్రం. కాబట్టి మరి ఎవరినైనా మనం ప్రేమించేయాలండి అని అంటే, అవును, ఎవరినైనా ప్రేమించాలి, కానీ విధానం చెప్పాలి. ఇప్పుడు మార్కు విషయంలో వివాదం వచ్చిందా? ఎవరికి? అసలు సమాజమునకు పరిచయం చేసిన బర్నబా
పౌలుని సమాజానికి పరిచయం చేసింది ఎవరు? బర్నబా. ఇదిగో ఇతడు నిజంగానే మార్పు చెందాడు, దర్శింపబడ్డాడు, ఈయన మీరు అనుమానించకండి అని సమాజాన్ని మధ్యకి తెచ్చి పరిచయం చేసినాడు బర్నబా. కానీ బర్నబాకి పౌలుకి వివాదం వచ్చింది. ఎవరి విషయంలో? మార్కు విషయంలో. మార్కు విషయంలో ఎందుకు వచ్చింది? అతడు మొదటి సువార్త ప్రయాణంలో మధ్యలోనే వచ్చేసాడు అనమాట. రెండోసారి కూడా బయలుదేరిపోతాడు. అరే బాబు, నీకు ఒక నమస్కారం, నువ్వు ఇంటి దగ్గర ఉండాలి. ఇప్పుడు దీన్ని ఏమంట? ప్రేమ కదండి, మరి రెండోసారి వచ్చినా తీసుకెళ్ళిపోవాలి కదండి అంటే, అయితే బర్నబా ఏం చేశాడు? ఆయన తీసుకెళ్లి ప్రయోజకుడిగా చేశాడు. ఇప్పుడు ఎవరు గొప్ప అన్నాం? ఇలా చెప్పి వదిలేసిన పౌలుకు చెడ్డోడా, తీసుకెళ్లి గొప్పోడిగా చేసిన బర్నబా గొప్పోడా? ఏమండి? అయితే ఇలా ఒక మాట ఉంది, బర్నబాకి మార్కు సమీప జ్ఞాతి. అంటే వాస్తవంగా మా మార్కు బర్నబాకి బంధువు అయిన ఉంటుంది దానికి. అవునంటారా? రైట్. ఏదేమైనా మార్కులో ఉన్న అనుభవం అయితే బర్నబాకి ముందు ఎదురవ్వలేదు. అది మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? మార్కు అనుభవం అనేది బర్నబా జీవితంలో ఇంకా ఎదురవ్వలేదు. కానీ ఆ వివాదంలోనే నాకు తెలిసి మార్కు సెట్ అయిపోయాడు అనమాట. దేవుని స్తోత్రం. నా మాటలు అర్థమయ్యా మీకు? ఆ వివాదంలోనే మార్కు బర్నబా తెలిసి సెట్ అయిపోయాడు. అబ్బో, మనం ఉండాల్సింది ఇలా కాదురా బాబు, ఈసారి తేడా వస్తే మా పెద్ద బాబాయ్ కూడా అలాగే చేస్తాడేమో అన్నట్టు సెట్ అయిపోయాడు. సరే, ఇప్పుడు మార్కు ఉన్నాడు కదా, బర్నబా మార్కుని ఎంత గొప్పగా ఉన్నతంగా తీర్చిదిద్దాడంటే, ఏ మార్కు కొరకు పౌలు గొడవాడాడు, ఆ పౌలుకి ప్రయోజకుడిగా మార్కుని బర్నబా తయారు చేసి. అంటే మనం ఎవరి మీద ఏదైనా సాడీ చెప్పామనుకోండి, అలాగంటారా, అలాగంటే నువ్వు పడతావా, నువ్వు భరిస్తావా అని తీసుకెళ్ళి ఆ మనసు చెడగొట్టడం కాదు. నువ్వు తీసుకెళ్తే వాళ్ళు అన్నది న్యాయమే, అందులో సరైన న్యాయం ఉంది. నువ్వు గనక అదే స్థానంలో ఉంటే, ఎప్పుడూ కూడా మీరు ఎప్పుడైనా మీకు న్యాయం అర్థం అవ్వాలంటే మీరు ఆ స్థానంలో ఊహించుకొని మాట్లాడాలండి, ఆలోచించాలి, మాట్లాడటం కాదు. నీకు ఎప్పుడైనా న్యాయము తెలియాలంటే మీరు ఆ అడ్మినిస్ట్రేట్ చేస్తున్న వ్యక్తి స్థానంలో ఉండి ఆలోచన చేయాలి. అప్పుడు కానీ మీకు విషయం వంటపడదు. ఎందుకంటే మీ పొజిషన్లో మీరు ఆలోచిస్తుంటారు, మీరు అదే పొజిషన్లో ఉంటే ఏం చేస్తారు అని ఆలోచన చేస్తే సమస్యకు పరిష్కారం అంటారు. అరే బాబు, నీ విషయంలో కోపపడటం న్యాయమే. ఎందుకంటే ఖచ్చితంగా అవే చెప్పుకుంటాడు బర్నబా. పౌలు చాలా మంచి వ్యక్తి, ఆయన నీ విషయంలో కోపపడ్డాడంటే నువ్వు చేసిన పనులు అలాంటిదా? మరి ఎవడన్నా మధ్యలో వచ్చేస్తే ఏమంటే వెళ్ళిన వ్యక్తికి అది అంత అభ్యంతరం. అరే మార్కు, నువ్వు మారు మనసు పొందాలి ఈ విషయం అని పౌలు గురించి ఖచ్చితంగా పాజిటివ్గా చెప్పే ఉంటాడు. ఎందుకంటే లాస్ట్ టైంలో ఈ మార్క్ అన్న ఆయన పౌలుకి ఉపయోగపడ్డా లేదు, ఉపయోగపడ్డాడు. కానీ దొరికిందిరా సందు, ఏ శబ్దం మందరుకున్నారు అంటాడు. ఇక అంతే, ఇక్కడ ఆ పైన అంతా పాడైపోతాడు. ఇప్పుడు మన అభివృద్ధి అనేకులు ప్రయోజనకరమ కాదా? ప్రయోజనకరమ అవుతుంది. అభివృద్ధి చెందనివ్వండి చూద్దరు, కానీ అసలు దేవుడికి నిజంగా మేము చెప్పిన మాటలు అవునా కాదు, అభివృద్ధి చెందాలిగా. అది జరిగిన నాడు ఏవైతే మాట్లాడుతున్నామో అవి స్థాపిస్తాం. అంటే వాస్తవంగా పెద్ద సమృద్ధి గలవరం ఏం కాదు, సామాన్యమైన స్థితిలో ఉండే చాలా మటుకు చేస్తున్నాం. మాకు తెలిసి ఏం చేస్తున్నాము, మీరు నిజంగా మా అకౌంట్లో పైసా ఉండదు, అకౌంట్ లేకపోతే ఇంట్లో ఉండొచ్చు కదా అనుకుంటారేమో. ఇంట్లో చూడండి ఉండదు, అక్కడ లేదు ఎక్కడ లేదు. వాస్తవంగా చెప్తున్నా దేవుని సన్నిధిలో మా దగ్గర ఏం మిగిలిలేవు.
ఇంకా ఇంటి విషయంలో లివింగ్ని అడుగుతాం. ఈ మధ్య లివింగ్ మీద భారం పడుతున్నారే, ఇంటి కట్టాలరా డబ్బులు, లేదంటే ఒక ఈఎంఐ, ఏదో ఒక ఈఎంఐ మిగిలిపోతుంది. మాకు ఈఎంఐ కట్టాలి లివింగ్ అని చెప్పి మా వాడు సాయం చేస్తున్నాడు ఈ మధ్య. నేను చెప్పేది నిజం. మా బ్యాంకుల్లో లేవు, మా ఇంట్లో కూడా ఏం లేదు, సొమ్ము లేదే. అంటే ఒకవేళ అంటే చెప్తున్నాను, అభివృద్ధి చెందితే కదా ఏదైనా మన దగ్గర ఉండేది. ఇంకా ఇది మీకు బాగా అర్థం అవ్వాలంటే మీకు గుండెల మీద చేసుకుని చెప్పండి, మీరు ఏమిస్తున్నారు ఇక్కడ ఈ పరిచర్యకి, మీరు ఏమిస్తున్నారు. మీ హృదయాలను చెక్ చేసుకుంటే తెలిసిపోయింది కదా ఎంత ఇస్తున్నారు, ఎంత వస్తుందో అని. ఏదో ఇద్దరు ముగ్గురు నలుగురు ఇస్తే అయిపోయిందా? సరే, అంటే మీకు అది చెప్పాలి కనుక ఊసెత్తాను. కాబట్టి ఇవ్వటం అనే మాట చెప్పి చాలా రోజులు అయిందని నేను అనుకుంటున్నాను. మరి ఎక్కడో టచ్ అయి వదిలేస్తున్నాను తప్ప. ఎందుకంటే ఇవ్వటము అనేది కూడా స్వాస్థ్యం, అది ఆస్తి. ఆ పని అందరూ చేయలేరు. ఇవ్వటము అనేది కూడా దైవకృప. గివింగ్ నేచర్ అనేది ఎవరిదండి? దేవుంది. అది దేవుడు ఇవ్వాలి ఆ మనసు. అది దేవుడు ఇవ్వకపోతే ఎవరు చేయలేరు. దేవుడిచ్చే మనసు. కనుక నేను ముగిస్తున్నాను, సమయం అయింది. మనం అభివృద్ధి చెందితే ఏదైనా చేసుకోగలమండి. రెక్కాడితే డొక్కాడేటట్టుంటే ఇంకేముంది? కనుక దేవుని పిల్లలారా, నేను మరొకసారి చెప్తున్నాను, ఆదిమ సంఘంలో ఏ నియమం అయితే ఉందో అది నేను పోయే లోపన్నా ఇక్కడ అమలైతే బాగుండేది ఎదురు చూస్తున్నాను. నిజంగా అలాగైతే అంత బాగుంటుందండి. అది ఎంత బాగుంటుంది ఊహించండి. మన దగ్గర కాకపోయినా ఎక్కడో దగ్గర ఆరంభమైందైనా వినాలి. అంటే ఆల్రెడీ ఇస్రాయేల్ దేశంలో కొనసాగుతుందని ఒక వీడియో విన్నాం. అది ఎంత వెతికాను, పెడదామని దొరకలే నాకు. ఆయన ఎవరు, ఉమా ట్రావెల్స్ అనే ఉంటుంది కదా, ఆ వ్యక్తి తీసాడు ఆ వీడియో. ఇజ్రాయెల్లో నడుస్తుందంటే ఒక ఊరు ఆ నియమంలో ఉన్నారు ఇప్పటికీ. వాళ్ళకి జీతాలు ఉండవు, ఉన్న సమానత్వం. అందులో కూలోడికి ఎంతో, ఇంజనీర్కి అంతే జీతం అంట. ఇంజనీర్ అదే కారు వాడతాడు, కూలోడు కూడా అదే కారు పట్టుకెళ్తాడు అవసరం ఉండి. ఇప్పుడు ఇంజనీర్ కారు వాడాడు, మళ్ళీ పని అయిన తర్వాత అక్కడ తెచ్చిపెట్టేస్తాడు అన్నమాట. ఇప్పుడు నేను కూలోడి కంపెనీలో, నేను వెళ్ళి ఏం చేస్తాను, నా కారును పట్టుకొని నా పని మీద వెళ్తాను. నిజంగా నాకు నిజమైన పని ఉండాలి. షికారులకి కొట్టేస్తానంటే ఒప్పుకోరు మళ్ళీ వాళ్ళు. షికారులకి ఎవరు? దాని మీద చాలా అద్భుతమైన వీడియో చేశాడు ఆయన. సరే, ఇప్పుడు నేను చెప్పాలనుకునే మాట ఏంటంటే, అది నేడు సంఘాల్లో జరగాలి. దేవుని స్తోత్రం. క్రీస్తునందు మిక్కిలి ప్రియులారా, కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం అభివృద్ధి చెందాలి. మన అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి. మీరు నిజంగా ఈ పరిచర్య కొరకు ప్రయాసపడండి. అంటే నేను చెప్పేది ఏంటంటే, నిజంగా ఇప్పుడు ఇదేనా అంటే ఇది లైట్ ఆగలుగుతుంది, అయితే బ్యాటరీ. ఇప్పుడు మీరు అధికారానికి లోబడుతున్నారా లేదా అనేది ఎలా తెలుస్తుందండి? మేము ఏదైనా పని చెప్పినప్పుడు మీరు చేశారనుకోండి, పర్వాలేదు. లేదు, మీరు చేసేసి మాకు చెప్తున్నారు అనుకోండి ఏదైనా పని, అంటే మీరు సొంతంగా చేసుకుంటున్నారు, చెప్పాలి కనుక చెప్తున్నారు. కానీ మీరు ఏది మీ వ్యక్తిగత విషయాలు కాదు, సంఘము అనే విషయానికి వచ్చేసరికి ఏదైనా మీరు చేయాలనుకునేటప్పుడు మీరు వ్యక్తిగతంగా ఏది చేయకూడదు. అది ఖచ్చితంగా ఇలా నా మనసు కలుగుతుందండి, మరి మేము చెయ్యాలి అనే ఆలోచన మీరేమంటారు అని అడిగితే నేనేమనుకుంటున్నా, వీళ్ళు మా అధికారాన్ని ఒప్పుకుంటున్నారని. లేదు, మీరు చేసేస్తున్నారు అనుకోండి, మాకు అర్థమవుతుంది కదా, ఇక వీళ్ళు మా అధికారాన్ని
ఒప్పుకోవట్లేదు, వీళ్ళు స్వతహాగా ఏదో చేయాలని అనుకుంటున్నారు. కనుక వీళ్ళు మా అధికారానికి లోబడిన వారని నేను వచ్చిన వాళ్ళందరినీ చూసి మురిసిపోవటానికి లేదు ఇక్కడ. మళ్ళీ చెప్తున్నాను, మీ వ్యక్తిగత విషయాలు కాదు, సంఘం అనే దానికి లింక్ అయిన ఏదైనా సరే మీరు మాకు చెప్తేనే అది కరెక్ట్ విధానం. కానీ మీరు దాన్ని చేసేసి చెప్పారనుకోండి, ఏం ప్రయోజనం? మీ వ్యక్తిగత విషయాలు కాదు. ఇక్కడ ఇంకో మాట చెప్తున్నాను మీకు, నేను వచ్చిన వాళ్ళందరూ నా అధికారానికి లోబడిన వారే అని నేను ఎలా అనుకుంటాను? అంటే మీ అందరినీ చూసి మురిసిపోతే అబ్బాయి ఎంతమంది వచ్చారు అబ్బబ్బా అని. కానీ వీళ్ళందరూ కూడా వాస్తవంగా మా అధికారాన్ని ఒప్పుకోవట్లేదు. కానీ సంఘం అనే నియమంలోనికి వచ్చేసరికి మీరు ఎప్పుడైతే మా మాటకు విధేయత చూపిస్తారో ఖచ్చితంగా వీళ్ళు అభివృద్ధిని కోరుకునే వాళ్ళని మేము గుర్తుపట్టగలం. ఇంకా ప్రియులారా, ఇది ఆలోచన చేయండి మీరు. కనుక 119వ కీర్తనలో మనం చదివాం, శత్రువులకు మించిన జ్ఞానం ఏదో కాదు, ప్రేమే. దేవుని స్తోత్రం. ప్రేమ చేత మాత్రమే శత్రువుని జయించగలం. అయితే దానికి మీకు చెప్పిన మాట ఏంటంటే, మార్కు అనే వ్యక్తి విషయంలో ప్రవర్తించిన తీరు శత్రుత్వం కాదు, అది నాయకత్వంలో క్రమపరిచే విధానాలు అంతే. అలా కూడా అనకూడదంటే మీరు అధికారాన్ని ఒప్పుకోవట్లేదు, అదే నేను చెప్పేది. అప్పుడు ఏమనుకుంటామంటే ఇంకెవరికి వీళ్ళకి ఏది మనం చెప్పకూడదు అనుకోవటమే కదండి. మీరైతే ఏం చేస్తారు చెప్పండి? మనం చెప్పినప్పుడు ఏం లేదులే, మనం ఎందుకు వాళ్ళకి చెప్పటం అనుకుంటారు అనుకోరా. అందుకే మీకు చెప్తున్నాను, నా స్థానంలో మీరు ఆలోచన చేయండి. అన్నీ మళ్ళీ కాదు, ఒక నాయకత్వ విధానానికి వచ్చినప్పుడు ఆలోచన చేయాలి. వ్యక్తిగత విషయాలు వేరు, సంఘ పరిస్థితులు వేరు, నాయకత్వం వేరు. వీటిలో మీరు ఆలోచనలు చేస్తే మీకు నిజాలు బయటకు వస్తాయి. ప్రభువు మనల్ని సమన్వయపరచాలని కోరుకుంటున్నాను. ఆత్మీయత ఐక్యత ఎప్పుడు ఇవ్వాలనే చూస్తాడు. కాపాడుకునే శ్రద్ధ మనకు ఉండాలి. ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకునే శ్రద్ధ. ఐక్యత ఆత్మిస్తాడు, శ్రద్ధ మనం కలిగి ఉండాలి. దేవుడి మాటలు మన ఇంటిలో దీవించుకుందాం. ఆరాధించాలి. అందరూ చేసిన లోపలికి